16వ అధ్యాయము 13వ వచనం నుండి ప్రభువైన యేసు సరైన దారి గురించి నాలో ఫిలిప్పీలోని కైసర్ ప్రాంతాలకు వచ్చారు. అప్పటికే ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సీ కోసం యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు మనుషు కుమారుడు ఎవరైనా జోలి చెప్పుకుంటున్నారు అన్నారు. మనుషులు రకరకాలుగా, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ఇలాగ ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారు అని భావాన్ని, వారి ప్రజల యొక్క భావాన్ని తెలియజేశారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి అన్నప్పుడు, నీ సజీవుడకు దేవుని కుమారుడని క్రీస్తు అన్నారు. ఈ మాట పేతురు అన్నాడు. అప్పుడు పేతురుతో ప్రభు అంటున్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు కానీ నరుడు నీకు బయలుపరచలేదు అని. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఆలోచించాల్సింది, ప్రభువైన యేసు సంఘమును కడతాను అన్నాడు. నా సంఘమును పట్టుద్దును. మనం ఈనాడు లోకంలో క్రీస్తు సంఘాలని అనబడేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. క్రీస్తు సంఘాలు అనేవి కూడా ఉన్నాయి. క్రీస్తు సంఘం వారు మిగిలిన వారు ఏమంటారంటే వారు తప్పు, లేఖనానుసారమైనటువంటి పేరు కాదు అంటారు. బాగుంది. అసలు క్రీస్తు సంఘం అంటే ఏమిటి అనే ఆలోచన లోకంలో ఎలా ఉందంటే, వినాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం జరగాలి. ఈ 5 జరిగితే వారి క్రీస్తు సంఘం. వీరి క్రీస్తు సంఘం ఎలా గుర్తిస్తాము? వారు పాటలు పాడతారు వాయిద్యాలు లేకుండా. వారు ప్రభురాత్రి భోజనం ప్రతి వారం తీసుకుంటారు, కానుకలు సమర్పిస్తారు, వాక్యపట్టరు ఉంటారు. ఇది క్రీస్తు సంఘం అని అంటారు. వినడము అనేది ఏం విన్నారో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినడం అవసరమే. ఏం విన్నారు? విశ్వసించారు. ఏం విశ్వసించారు? మారు మనసు పొందారు. ఏం మారు మనసు పొందారు? బాప్తిసం జరిగింది. ఏం బాప్తిసం అన్నది ప్రశ్న. ప్రభు కర్తనైన సంఘం రూపంలో నేడు క్రీస్తు సంఘాలు ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. ప్రభువైన యేసు నా సంఘమును పట్టుదును అన్న. సంఘం అంటే గ్రంథం చెప్పే అర్థం ఏంటంటే, ఎక్లేసియన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఈ పదము తీయబడింది. ఇది సంయుక్త పదం. అంటే ఇందులో 2 వేరువేరు అర్థాలు ఉన్నాయి. ఎక్ అంటే అవుట్ ఆఫ్ అని, క్లేసియన్ అంటే పిలువబడ్డం అని. అంటే అవుట్ ఆఫ్ అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి పిలవబడిన జనాంగము సంఘం. ఇది గ్రంథం చెప్పే మాట. అంటే ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి పిలబడుతున్నాడు అనేది కావాల్సింది. ఒకప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం జరగకముందు, అంటే పిలవబడకముందు ఏ స్థితిలో ఉన్నాడు, పిలబడిన తర్వాత ఏ స్థితిలో వచ్చాడు అన్నది ఆలోచిస్తే దానికి గ్రంథం ఏదైతే చెప్తుందో అదే సంఘమే ఉంటారు. ఇక్కడ ప్రాముఖ్యంగా సమాచారము 2 వర్గాల వరకు పోతుంది.
మొదటి వర్గం ఎవరంటే యూదులు, రెండో వర్గం ఎవరంటే అన్యజనులు. సంఘం కడతానని చెప్పే వరకు కూడా, సంఘం ప్రారంభించబడే వరకు కూడా అన్యజనులు పిలవబడలేదు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరు చెప్తున్నాడంటే యూదులకే చెప్తున్నాడు. వారి మధ్యలో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం అటువంటి నీతి విధి ఉంది. ప్రభు యేసు వారి మధ్యలోకి వచ్చి ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు వచ్చినాన్ని నెరవేర్చేస్తాను, ఎత్తివేస్తానంటున్నాడు. ఉంచనంటున్నాడు. నెరవేరుస్తాను, కొట్టివేయను. మత్తయి సువార్త 5:17 సమాధానం ఉంది. ఇప్పుడు మొదట ఏ వర్గం వారికి సమాచారం ఇస్తున్నాడంటే, ప్రభు యేసు యూదుల మధ్యలో తిరుగుతూ వారితో మాట్లాడతాడు. అంటే అంతవరకు వారి మధ్యలో అటువంటి వాతావరణము, అంటే ధర్మశాస్త్రం అటువంటి వాతావరణము అది తొలగించబడుతుందని, దాని స్థానంలో మరో క్రొత్త వాతావరణంతో కూడుకున్నటువంటి ఒక క్రొత్త నిబంధన సంబంధులు వస్తారని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు వారితోనే చెప్తున్నాడు. క్రొత్త నిబంధన, పాత నిబంధన ఎవరితో చేశాడంటే, ధర్మశాస్త్రం ఎవరితో చేశాడంటే యూదులతోనే చేశాడు. క్రొత్త నిబంధన కూడా యూదులతోనే చేశాడు, అన్యజనులతో కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. అన్యజనులకి యూదులు రక్షణలోకి వచ్చిన తర్వాత అన్యజనులకు అవకాశం వచ్చింది. కాబట్టి దేవుని సంకల్ప క్రమంలో ప్రభువు యేసు కడతన్న సంఘము ఎలాగూ వారి మధ్యలో స్థాపన జరిగిందన్నది మనం గుర్తించాలి. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో యూదుల మధ్యలో ఉన్నటువంటి ఒక వాతావరణము, అనగా ధర్మశాస్త్రమైన వాతావరణం మార్పు చేయబడుతుంది అని చెప్తుంది. 2వ అధ్యాయము మొదటి నుంచి, యోదానికి వచ్చి యెరూషలేమునికి వచ్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వల్ల కలిగిన దేవోక్తి, అంచెదినములలో పర్వతముల పనే యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఆ తర్వాత ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానికి వచ్చేద్దరు అని చెప్పి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనంలో అంచెదినాల్లో స్థాపన జరిగేటువంటి ఈ క్రొత్త ధర్మశాస్త్రము ఎలా స్థాపించబడుతుంది? 31వ అధ్యాయము 31వ వచనంలో, క్షమించండి, 31వ అధ్యాయము 31వ యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథమే, క్షమించండి, 31వ అధ్యాయం 33వ వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. వారే మనసుల్లో నా ధర్మం ఇచ్చేదిను, వారి హృదయాల మీద దాన్ని రాస్తాను. యెహోవాకి ఇదే. చదవండి. నేను వారికి దేవుడినై ఉందురు, వారు నాకు జనులగుదురు. చాలు. కాబట్టి ఇశ్రాయేలు వారితో యోధా వారితో చేసేది ఎవరితో ఏంటంటే క్రొత్త నిబంధన, అన్యజనులతో చేసేది కాదు, గుర్తుపెట్టుకోవాలి. యోధా వారితో ఇశ్రాయేలు వారితో క్రొత్త నిబంధన, పాత నిబంధన తీసేసి ఆ స్థానంలో క్రొత్త నిబంధన పెడతానన్నాడు. ప్రభువు యేసు వారి మధ్యలో కూర్చేయమన్నాడంటే, ఎంతవరకు మన ప్రియులు ఏం చెప్పారు? సంఘమే దేవుని రాజ్యమే చెప్పారు కదా. వారి మధ్యలో ధర్మశాస్త్రం అన్నటువంటి దేవుని రాజ్యం ఉంది. రాజ్యము దేవునిదే. ఇప్పుడు దేవుడు తన కుడిపార్శ్వాన ప్రభువు యేసుక్రీస్తుని కూర్చోబెట్టుకొని దేవుని ప్రజల్ని విమోచించి వేలుబడి చేయడానికని క్రొత్తది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు సంఘం ఒక ప్రాచీన స్థితిలో నుంచి ఒక నవీన స్థితిలోకి మారేవారు. వీరు యూదులతో ఈ సమాచారం ఇస్తే అన్యజనులు కూడా ఆహ్వానించాడు. సమస్తమైన అన్యజనులు దానికి వస్తారని చెప్పి
అన్యజనులు కూడా దేవుడు యూదులతో పాటు సమాన వారసులు చేస్తున్నాను అన్నాడు. ఇలాగా యూదుల మధ్యలో దేవుని రాజ్యం స్థాపించి వారిలోకి అన్యజనులను చేర్చి మీ మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ధర్మశాస్త్రం అటువంటి ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉండవు. ఇది మీరు తెలుసుకోవాలని ప్రభు మాట్లాడినప్పుడు యూదులకు కోపం వచ్చింది. వారు తిరుగుబాటు చేశారు, చివరికి ఆయన చంపేశారు. కారణం అదే. కాబట్టి ప్రభు యేసు సంఘాన్ని కడతానంటే వారి మధ్యలోకి వచ్చి 10 మందిని తీసుకొచ్చి పక్కకి వెళ్ళి ఒక సంఘం స్థాపించే కార్యక్రమం కాదు. ఎందుకంటే యూదులు వారి మధ్యలో మోషేతో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం చాలా నిష్ట కలిగినటువంటి వారు, పాటించబడి తర్వాత సంగతి. కానీ ధర్మశాస్త్రం ఎవరన్నా దీన్ని మార్చారంటే వాడు కోపం. అందుని పెట్టి ప్రభు వెళ్ళి దీన్ని 10 మంది తీసుకెళ్ళి సంఘం స్థాపించగలరా? దానికి ప్రాణం పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది. అలాంటి పరిస్థితిలో ప్రభు యేసు సంఘాన్ని కడతాను. సంఘాన్ని కడతానన్నప్పుడు సంఘముగా అంగీకరించబడే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎలాగున్నాయంటే ఇక్కడ ఒక మాట మాట్లాడాడు. పేతురు అన్న మాటకి ప్రభు యేసు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. కాబట్టి సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తుని ఒప్పుకుంటే సంఘం కట్టుబడి. నువ్వు ఒప్పుకున్న కదా పేతురు, నీ ఒప్పుకున్న ఈ ఒప్పుకోలు మీద నేను సంఘాన్ని కడతాను. అయితే ఒకటి, సంఘం ఏ రూపంలో ఉండబోతుంది? ఇదా కంటికి కనిపించదు, చేతితో తాకితే దొరకదు. హెబ్రీ రాసిన పత్రికలో 12 అధ్యాయాలు అదే విషయం చెప్పాడు. ఒకప్పుడు మీరు సీనాయి దగ్గర ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉన్నారే, సీనాయి దగ్గర పర్వతం తాకితే చేత మీకు తెలుస్తుంది, కంటికి కనిపిస్తుంది. కానీ ఇది అలా కాదు, కంటికి కనిపించదు, చేతి తాకితే తెలియదు, స్పర్శ తెలియదు. మరి ఎలాగన్నాడు? 20:31లో హృదయాల మీద రాస్తాను అన్నాడు, మనసుల మీద రాస్తాను. మీ హృదయాల మీద రాస్తాను, మనసుల్లో ఉంచుతాను. ఇది హృదయానికి మనసుకు సంబంధించినటువంటిది. క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు యేసు రక్తంతో ఏర్పాటు చేయబడినటువంటి. కాబట్టి ఈ రూపం ఎలాగుంటుందో మనం చూడాలి. ఎలాగుంటుంది అంటాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాత్సను ప్రచారం చేయడానికి. చీకటిలో నుండి అంట ఆశ్చర్యకర వెలుగంట, ఒక ఆశ్చర్యకర వెలుగుంటంట. అక్కడ చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకర వెలుగులోకి వస్తాయనంట సంఘం అంట. అంటే ఒక వ్యక్తి చీకటిలో ఉన్నవాడు ఒక ఆశ్చర్యకర వెలుగులోకి వస్తే అక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్న రూపం ఇక్కడికి వస్తే మారిపోద్ది అన్నాడు. ఆ రూపం మారితే అక్కడ సంఘమై ఉంటుంది. చీకటి పాపానికి గుర్తు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 ఈ సంవత్సరం రాయబడింది. చీకటి పాపానికి గుర్తు. ఇక్కడ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పాపానికి ఎక్కడ, దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? మనం అంటాము యేసుప్రభువు ఎందుకు సిలువను మొదలంటే మన కోసం మన పాపాల నిమిత్తం అంటాం. కాదు, అది మనకు వర్తిస్తుంది. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ప్రభు యేసు సిలువ అనడానికి ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ఏంటి ఈ సమస్య? పాపం రావడానికి ఏంటి? ఎక్కడన్నా ఆలోచన చేస్తే ఏదైనా తోట, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏదైనా తోటలో దేవుని స్వరూపము, దేవుని పోలికలో నరుడు చేయబడ్డాడు. ప్రాచీన స్థితి, మనుషుని మొదటి స్థితి పుట్టినప్పుడు లేక నరుడు నిర్మాణం చేయబడినప్పుడు స్థితి ఒకటి, కాలక్రమంలో మంచి చెట్లు ఎరిగి పాపం చేసిన తర్వాత ఉన్న స్థితి ఒకటి, దీన్ని మార్చిన తర్వాత వచ్చిన స్థితి ఒకటి. ఒక వ్యక్తి 3 స్థితులు చూస్తాడు. మొదటిది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు చేస్తున్నాడు అన్నాడు.
దేవుని స్వరూపము దేవుని పోలిక కంటే దేవుని యొక్క స్వభావ లక్షణములు కలిగి, దేవుడు ఆత్మస్వరూపి. మనం చూస్తాము ఆదికాండము 1:26 వచనంలో, ముందు నరుని యొక్క నిర్మాణం ఎలాగుండదో తెలిస్తే నరును ఏ స్థితిలో దేవుడు ఉండాలని కోరుకుంటాడో మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా తోటలో దేవుడు మొదట నిర్మాణం చేసినప్పుడు నరుణ్ణి దేవుని స్వరూపము దేవుని పోలికలో నిర్మాణం చేయబడ్డాడు. ఈ స్థితి ఆదాం పాపం చేయటం వల్ల సమస్త మానవ జాతికి పోయింది. ఆదాం పాపం అందరికీ రాలేదు. అనేక మంది అంటారు ఆదాం చేసిన పాపం అందరికి వచ్చింది అంటారు. ఆదాం పాపం అందరికీ రాలేదు. రోమిల్ రాసిన పత్రిక 5:12 చెప్తున్నాడు, ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందరూ మరణం అందరికీ సంప్రాప్తమయ్యను అన్నాడు. కాబట్టి ఆదాం పాపం అందరికి వచ్చిందా? ఆదాం పాపం చేశాడు, పాపం లోకంలోకి వచ్చింది. అపవాదాన్ని కూడా పాపం చేయించాడు, ఒక అధికారము తన చేతికి వచ్చింది. దేవుడి నీతి న్యాయాలు కలవాడు కాబట్టి దేవుని స్వరూపం కోరుకున్న నరుని తన వశం చేసుకున్న కారణాన్ని పెట్టి దేవుడు అపవాదికి అధికారాన్ని ఇచ్చేసాడు. ఒక్క మాట చెప్పాడు. మాట ఒకసారి మనం రూపం చూద్దాం, ఒకసారి ఎలాగ దేవుడు నిర్మాణం చేశాడో. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 7వ వచనం, దేవుడని యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదక నరుడు జీవాత్మయ్యను. జీవ ఆత్మ, జీవాన్ని వాయువుని ఊదాడని చెప్పాడు. జీవము వాయువు అంటే దేవుడు ఏం చేశాడంటే నేలమట్టితో ఈ దేహ రూపం చేశాడు. ఈ నాసికారంధ్రం ముక్కురంధ్రంలో దేవుడు ఏం చేశాడంటే జీవవాయువుని ఊదాడంటే దేహాన్ని బ్రతికించడానికి వాయువుని, అంటే ప్రాణం. ఆత్మ దేవుని యొక్క స్వరూపం పోలిక కలిగి లోపలికి వెళ్ళిపోయింది. అదే దేవుని స్వరూపాన్ని పోలిక చేయించింది నరుడు చేయబడ్డాడు. ఈ విషయాన్ని అపోస్తలుల 17వ అధ్యాయంలో ఏథెన్స్ ప్రాంతంలో వారి మధ్యలో పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు కనుక అన్నాడు. జీవమును ఊపిరి ప్రాణం. జీవము ఆత్మకు సంబంధించింది, ఊపిరి దేహానికి సంబంధించింది, ప్రాణం. కాబట్టి ఊపిరి ఉంటే ప్రాణం ఉంటుంది, జీవం ఉంటే ఆత్మ బ్రతికింపడి ఉంటుంది, లేదా చావులో ఉంటుంది. జీవం ఉన్నదో లేదో తెలియని స్థితిలో ఈనాడు లోపం. అదేప్పుడు తెలుసుకుంటున్నాం మనం? మనలో జీవం ఉందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు దీన్ని వివరిస్తున్నాడు, ఆంతర్య పురుషుడు అని. 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు అని. ఆంతర్య పురుషుడు దేహాన్ని, బాహ్య పురుషుడు అంటే దేహాన్ని, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఈ రెండింటినీ దేవుడు ఏం చేశాడంటే నరులు పెట్టాడు. కాబట్టి ఏమంటాడంటే తాను చేస్తున్నటువంటి శ్రమను బట్టి మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అన్నాడు. ఈ దేహము ఈ శ్రమల వల్ల కుషించిపోతుంది. కుషించుకునే ఇబ్బంది అనేది కొంతకాలం ఉంటుంది. కానీ ఆంతర్య పురుషుడు నిత్యజీవాన్ని సిద్ధపడుతున్నాడు, దినదినము నూతనపరచబడుతున్నాడు. అంటే దేవుని యొక్క రూపాన్ని సంతరించుకుంటున్నాడు, పెంచుకుంటూ పోతున్నాడు. అదే మా ప్రయాసాన్ని చెప్పాడు. కాబట్టి ఏదైతే తోటలో దేవుడు తన స్వరూపం ముందు తన కోరికలో నిర్మాణం చేశాడంటే దేవుడు ఆత్మరూపం ఉన్నాడు. ఆ ఆత్మని లోపల పంపించి ఆయన మనసు హృదయము, ఆంతర్య పురుషుడు ఎలా ఏ రూపం ఉంటాడంటే మనము చూడలేము కానీ గుర్తించగలము. ఆత్మ, హృదయము, మనసు. ఆత్మ అంటే దేహం కాదు, దేహంలో నివసించేటువంటి ఒక మరో వ్యక్తి. మనసు అంటే మెదడని పదార్థం కాదు, ఆలోచనకి స్థానమైనటువంటిది, నిర్ణయానికి స్థానమైనటువంటిది. హృదయము అనేది గుండె కాదు, భావోద్రేకాలకు నిలయమైనది.
కాబట్టి దేవుడు ఆత్మ మనసు హృదయం కలిగినటువంటి దేవుడు అదే రూపాన్ని నరులకి లోపల పంపించాడు. లోపల మనుషు ఈ ఆంతర్య పురుషుడు నివసించడానికని దేహం బ్రతికుండాలి కాబట్టి ఈ నేల మంటిలోకి ఏం పంపించాడంటే ప్రాణాన్ని ఊపిరి. ఇది నరుడు మనిషి. మనం రోజు చూసుకునేది అర్థంలో చూసుకునేది బాహ్య పురుషుడే కానీ ఆంతర్య పురుషుని కాదు. ఆంతర్య పురుషుని గుర్తించాలంటే దేవుని జ్ఞానాన్ని బట్టి గుర్తించగలుగుతాం కానీ మనము ఆంతర్య లోపల మనమైనప్పుడు కూడా మనం గుర్తించలేము. ఈ ఆంతర్య పురుషుడి పరిస్థితి ఏమైందంటే ఏదైనా తోటలో దేవుడు అన్నాడు నువ్వు ఈ పండు తినకూడదు అని చెప్పాడు. తిని తినమని నిత్యము చచ్చేది అన్నాడు. చచ్చేది అంటే చావు అంటే మరణము. మరణం అంటే సంబంధం లేని అడబాటు. సంబంధం లేని అడబాటు అంటే నువ్వు దేహం సంబంధం మరణం జరిగిందంటే ఈ లోపల ఉన్న ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో లోపల రాకుండా పోతుంది బయట. ఈ దేహాన్ని కుదురు ఈ కాలం ఇంటికెళ్ళి కొద్దీ స్మెల్ వస్తుంది కాబట్టి తీసుకెళ్ళి పాతిపెట్టేస్తుంది. కానీ ఆంతరిక పురుషుడు ఉన్నాడే ఒకసారి లోపల ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన జరిగింది మొదలుకొని శాశ్వత కాలం ఉంటాడు, ముగింపు ఉండదు. ఆ వ్యక్తి నరకానికి పోకుండా ఉండడానికే దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనుషులకు అర్థం కాలేదు. సంఘము అంటే ఏదైనా తోటలో దేవుని స్వరూపం కోల్పోయి చేయబడిన నరుడు ఏ రూపంలో అయితే దేవుని స్వరూపం ఏదైతే ఉందో దేవుడు ఆత్మరూపంలో దేవుడు నీతి స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు సత్య స్వరూపి, దేవుడు మహిమ స్వరూపి. మహిమలో ఉన్న దేవుడు భూమి ఈ దేహంలో ప్రవేశించిన నరుడు మహిమలోకి రావాలంటే నీతి కలిగి ఉండాలా, దేవుడి రూపం మారిపోకూడదు, సత్యమే మాట్లాడాలా, అబద్ధం మాట్లాడకూడదు, ప్రేమే కనపరచాలా, పగదర్శలు కనిపించకూడదు. ఇవి మన మధ్యలో సాధ్యమవుతున్నాయా? అయితే నువ్వు బాప్తిస్మము అది సరైనది కాదు. ఏదైనా తోటలో ఏ రూపంలో దేవుడు నిర్మాణం చేశాడో ఆదాము రూపము అది నీలో మళ్ళీ తిరిగి రాలా. నీ తల్లి గర్భంలో నీ తల్లి దేవుడు ఏ రూపంలో నేను ప్రవేశపెట్టాడో చిన్నపిల్లలు ఆ రూపం ఉంటుంది. వారు అబద్ధం మాట్లాడు, వారు అవినీతి చేయరు, వారు పగ చూపించరు. ఇదే మార్పు కావాలి. ఒక స్థితిలో నుంచి మరో స్థితిలో కంటే దేవుడు నిర్మాణం చేసినప్పుడు మొదటి స్థితి దేవుడు ఆదాముని ఎలా చేశాడో ఆయన రూపము. దేవుడు చేయొద్దని పని చేశాడు, ఆజ్ఞ నుంచి పాపం చేశాడు, చచ్చాడు అంటే దేవుడు రూపం పోగొట్టుకున్నాడు. ఎవరి రూపంలోకి వచ్చింది? ఎవరైతే తల్లి పాపం చేయించారో ఆ అపవాది స్వభావం లెక్కలోకి వచ్చింది. అపవాది మొదటి నుంచి వాడు పాపం చేయించాడు అని చెప్పి వారు అబద్ధుడని చెప్పాడు, వారు అబద్ధానికి జనకడని చెప్పాడు. ఎంతమంది అబద్ధం ఆడతారు, ఎంతమంది పాపలు పొందుతున్నారు, వాళ్ళందరూ కూడా అపవాది పిల్లలే, దేవుని పిల్లలు కాదని చెప్పాడు. ఎక్కడ మనం మార్పు పొందుతుంది. బాప్తిసం పొందానండి, నేను మాది క్రీస్తు సంఘమేనండి, నేను ఎవరిని విమర్శించటం లేదు, ఆలోచించమంటాను. దీనికోసం ఈ ఏదైనా తోట యొక్క మొదటి స్థితి ఎక్కడ రావాలని చెప్పాడు తెలుసా? క్రీస్తు స్వరక్తి నుంచి సంపాదించిన సంఘంలో రావాలి. ఈనాడు క్రీస్తు సంఘం అంటే ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటిసారి ఏ స్థితి అయితే ఏ స్థితిలో దేవుడు నిర్మాణం చేశాడో ఆత్మని దేహం గురించి మాట్లాడేసింది ఆత్మ. అదే స్థితి ఈనాడు నీలో ఉంటే నీ బాప్తిజం జరిగినప్పుడు నీ ప్రాచీన స్థితి పోతే ఈ నవీన స్థితికి దేవుని యొక్క రూపం నీకు వస్తే అదే సంఘం. అది జీవమగల దేవుని సంఘం. అంటే పాపం చేసి చనిపోయినటువంటి వారు క్రీస్తు రక్తంతో విమోచింపబడి తిరిగి బ్రతికించబడారంటే జీవాన్ని పొందారు, దేవుని యొక్క స్వభావ లక్షణాలు తిరిగి పొందారు. వారు జీవమగల దేవుని సంఘం. ఇది ఎలా వస్తుంది? తీతు రాసిన పత్రికలు ఈ సమాచారం తెలియజేశారు. క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం అనే దాన్ని నేను మాట్లాడుతున్నాను. తీతు రాసిన పత్రికలో తీతుకు 2 అధ్యాయము 3 అధ్యాయము 5వ వచనములో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. ఎందుకు కనికరించాల్సి వచ్చింది అంటే నరుడు దేవుడు నిర్మాణం చేసిన స్థితిలో లేడు కాబట్టి, అపవాది యొక్క స్వభావంలో మార్చబడ్డాడు కాబట్టి, అపవాది దూతలకి నరకం ఏర్పాటు చేయబడింది. వాడు అదే స్థితిలో ఈ లోకాన్ని వదిలిపెట్టాడు అనుకో, శాశ్వత కాలం నరకం ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడికి కనికరించాడు. దయతో ఒక విషయాన్ని మన్నించండి, సమయాన్ని బట్టి నేను చాలా రిఫరెన్స్ చెప్పలేదు, దయతో అర్థం చేసుకుంటాను. మేము ప్రేమతో కోరుతున్నాను. ఎందుకంటే సందేశం పూర్తిగా అందించబడాలంటే నేను కొన్ని రిఫరెన్స్ చెప్పలేను, మీకు అందరికీ తెలిసిన విషయమే.
కాబట్టి దేవుడు ఎందుకు కనికరించాల్సి వచ్చింది? కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అన్నాడు. పునర్జన్మ సంబంధం అంటే ఇక్కడ కింద పుట్టినట్లు ఏమంటే పునఃస్థితి స్థాపన అన్నాడు. పునఃస్థితి అంటే సృష్టి ప్రారంభ స్థితి అని అర్థం. అంటే ఒక మనుషుడు సృష్టి ప్రారంభ స్థితి రావాలి అంటే ఆ వ్యక్తికి క్రీస్తు రక్తంతో సంపూర్ణంగా కడగబడాలి. కడగబడాలంటే ఈ ప్రాసెస్ ఎప్పుడు పెట్టాడు దేవుడు? ధర్మశాస్త్ర కాలంలో బలు ఏర్పాటు చేశాడు. వారికి అర్థం కాలేదు. వారికి క్షమించండి, అర్థం కాకపోవడం కాదు, వారు బలహీనత పెట్టబడ వారు పాపం చేస్తూ బలు అర్పించుకుంటూ పోయారు. ధర్మశాస్త్రం ఎందుకు అర్థం కాలేదు? ప్రతి దినము వారికి ప్రతి విశ్రాంతి దినాలు వారికి ధర్మశాస్త్రం వారికి లేఖనాలు బోధిస్తూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వారు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ధర్మశాస్త్రం అటువంటి ఆ నీతి విధి ఉన్నప్పుడు బాప్తిస్మము సంపూర్ణంగా కడిగేటువంటి ఏర్పాటు లేదు. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శిలువను పొందినప్పుడు జరిగింది. కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ అప్పుడు ఏం చేస్తారంటే నూతన స్వభావం దయచేస్తారు. ఎవరు జోక్యం పుచ్చుకుంటారు? దేవుడు సంకల్పం చేశాడు. సంకల్పం బట్టి ప్రభువు యేసుక్రీస్తు శిలువ మరణం పొందారు. మానవుని విమోచించడానికి క్రీస్తు శిలువలో బలియాగం అయ్యారు. ఆయన కాసిన రక్తంతో మన ప్రభుత్వం తీసుకున్నప్పుడు అలవాటుగా చదువుతుంటాం. అది చదవాలి, కానీ అర్థమై చదువుతామో అర్థం కాక చదువుతామో నాకు తెలియదు. కానీ నేను మీకు అప్పగించిందాన్ని ప్రభువులో పొంది తెలియ ప్రభునేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీరు తీసుకొని తిండిది, ఇది ప్రభువున నేను పొందానని చెప్తున్నాడు అపోస్తలుడు. దేనికి? మీరు సమాధానం ఉందా? కొరింథీయులతో ఎందుకు మాట్లాడాడు? అపోస్తలులతో ఎందుకు మాట్లాడాడు? ఆ రోజు ప్రభు అప్పగింపబడిన రాత్రి ఉట్టించి మీరు తీసుకొని తినండి అంటే మీరు సమాధానంగా ఉన్నారా లేదా? సమాధానం లేనివాడు కూడా, పాపంలో బ్రతికినవాడు కూడా రొట్టె విరుస్తాడు. బైబిల్ అప్పుడు ధైర్యం విరుస్తాడు. తెలియక తెలుసా? నాకు తెలియదు. రసపాతం తీసుకున్నప్పుడు, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఇది నా రక్తం అనే క్రొత్త నిబంధన అంటే మీరు ఒకప్పుడు యూదులారా మీరు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు మారారు. మీరు గుర్తుపెట్టు. అన్యజనులారా మీకు నిబంధన లేదు, కానీ మీరు యూదులతో కూడా సమానం వారసులు అయ్యారు. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉండకూడదు. భేదాభిప్రాయాలు లేనటువంటి సమాజం క్రిస్మస్ సంఘం. కానీ ఈనాడు ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. సంఘాలు ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. పౌలు ఏమంటాడంటే కొరింథీ రాసిన మొదటి 11:17 అంటాడు, నేను మీకు యాజ్ఞనిచ్చి మిమ్మల్ని మెచ్చుకోను. ఎందుకంటే మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఇది నిజమని కొంత మటుకు నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పుదన్నాడు. భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వాడు నువ్వు ఏదైనా స్థాయి మొదటి స్థితి నీకు వచ్చిందా? నిజంగా క్రీస్తు రక్తంతో నువ్వు కడిగివేయబడ్డావా? దేవుడు యోధులు అన్యుల్ని యాగం చేయడానికి దేవుడు తన కుమారునికి పెళ్లి విధి నిర్ణయించాడు. పెళ్లి చేయాలనుకున్నాడు, పెళ్లి విధి నిర్ణయించాడు. మత్తరాసు 2వ అధ్యాయంలో యూదులు పిలిచాడు, అనేక మంది అంగీకరించలేదు. రాజమార్గం పొండి అందరిని పిలిచిరండి అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలోకి, క్రీస్తు యొక్క సంఘంలోకి దేవుని కుమారునికి పెళ్లి విధికి పిలవబడినటువంటి వారే సంఘం. కాబట్టి ఒక స్థితి, ప్రాచీన స్థితి, యూదులకు ఒక స్థితి ఉంది, వారికి ధర్మశాస్త్రం అటువంటి స్థితి ఉంది. అన్యజనులకి ఏముందంటే మొత్తం రోమపతి 1:18 చెప్తున్నాడు, వారు దేవుడిని ఎరిగిన వారు కాదన్నాడు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. వారికి ఏం తెలుసు అంటే ఏదో ఒక రూపం చేసుకొని దేవుడు అని చెప్పడం అదే తెలుసు. వారికి ఒక రూపం చేసుకుంటుంది దేవుడు అంటారు. ఇదే జాత్యము ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలు కూడా అదే వచ్చింది. అందుకే అహరోను ఏం చేసినట్టు వాడు దాన్ని అందరి దగ్గర బంగారం తీసుకొని ఒక దూడను తయారు చేశాడు. కొన్నాళ్ళు వారితో ఉన్నామంటే మనకు అదే వస్తుంది. సంఘము అంటే యేసు దేవుడు కుమారుడైన క్రీస్తుని నమ్మి ఒప్పుకున్న వారు సంఘము. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఎఫెసీయుల 4:11-12 చూస్తే మనందరం విశ్వాస విషయంలోను
దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం కావాలని చెప్పాడు. ఇది కావాలంటే ప్రభు ఏం చేసినట్టు మొట్టమొదటిసారి ప్రభు యేసు శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందినప్పుడు మొదట చేసింది ఏంటంటే ప్రభు యేసు మరణ ప్రభుత్వం పడగొట్టాడు. ఏదైనా తోటలో మరణ ప్రభుత్వం అది ఎంతవరకు కొనసాగింది? ఏదైనా తోటలో ప్రారంభించబడింది, క్రీస్తు శిలువ మరణం వరకు కొనసాగింది. రోమాపత్రిక 5:12 వచ్చి ఈ సమాధానం చెప్పాడు. అలాగే ధర్మశాస్త్రము సీనాయి పర్వతం దగ్గర ప్రారంభించబడింది, క్రీస్తు శిలువ మరణం వరకు కొనసాగింది. ఈ రెండు సమస్యలు మానవ జాతిని దేవుడితో సమాధానకరంగా ఉండడానికి ప్రజల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాయి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, నీతియుక్తమైందే, కానీ వారి నీతికి సాధనంగా వారు వాడుకోలేకపోయారు. వారి నీతికి సాధనంగా వారు వాడుకోలేకపోయారు. కాబట్టి ఇది సమస్యగా ఉంది. ధర్మశాస్త్రం బట్టి యూదులు ఏం చేస్తారంటే అన్యజనులు చాలా తక్కువగా చూస్తున్నారు, కళ్ళని స్థితిలో ఉన్నారు. అందుకని క్రీస్తు మొదటగా చేసింది ఏంటంటే శిలువలో మరణ ప్రభుత్వం పడగొట్టి సమాధానపరిచారు. ముందు సమాధానం ఏర్పడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ సమాచారం రాయబడింది. సమాధానపరచబడిన వారే క్రీస్తు రక్తంతో విమోచింపబడిన వారు. ఎటువంటి భేదాపురైనటువంటి సమాజం అది. 2వ అధ్యాయంలో 13 అయినను మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం ముందు కొట్టివేడి చేత మధ్యగొండ పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. ఇట్లు సంధి చేయొచ్చు. సంఘము సంధి చేయబడిన ఎటువంటి భేదపుడైనటువంటి లేనటువంటి సమాజం. యేసు దేవుని కుమారుడిని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందినవారు. ఇదే విషయాన్ని ఇదే సమాచారం 5వ అధ్యాయం రోమపత్రిక 8-11 రాయబడింది. ఇప్పుడు మనం చదివిన సమాచారం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-11. భేదాపురాలు లేనటువంటి సమాజం. ఈనాడు స్థానిక సంఘాల్లో అధికారం కోరుకుని ఇది క్రిస్మస్ సంఘమయ్యా, స్థానిక సంఘమే ఎవరిని దేనికో పనికి నియమించాలో వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి నియమిస్తుంది. సంఘం బాధ్యత, కానీ ఒక వ్యక్తి యొక్క బాధ్యత కాదు, వ్యక్తిగత బాధ్యత కాదు. కాబట్టి ఏదైనా తోటలో ఉన్న మొదటి స్థితి రావాలంటే ఆ ఏదైనా తోటలోనే నరుడు పాపం చేసి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. దేవుడు నిర్ణయించిన కాలానికి ప్రభు యేసుక్రీస్తు శరీరాన్ని భూమి మీద పంపించాడు. పంపించి ఏం చేసినాడు? శిలువకు అప్పగించాడు, సమాధానం ఏర్పాటు చేశాడు. ఇలాగూ చేయడానికి దేవుడు ఏం చేసినట్టే జగత్ పొదవానికి ముందే నిర్ణయించి ప్రవక్తల ద్వారా సందేశం పంపించాడు. ఏమని సందేశం పంపించాడు? యూదుల ముందు దీన్ని గుర్తించాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలంటే యూదులకే సాధ్యం, కానీ అన్యజనులకు కాదు. ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు చాలా మంది ఏమన్నారంటే దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడు అంటే 3 రకాలైన భాష్యాలు చెప్పారు మనుషుల లోకంలో. ఏమని చెప్తున్నాడు? మొదటి వరకు మరి ఏమన్నారంటే పరలోకపు దేవుడే తానే స్వయంగా నరరూపు దాల్చాడు, కుమారుడయ్యాడు. ఆయన శిలువ మరణం పొంది సమాధి పడి మృతుల్లో లేచి ఆరోహణమయ్యి పరిశుద్ధాత్మ రూపంలో తిరిగి వచ్చాడని, కావున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుడని సమాచారం అధికంగా లోకంలో ప్రసారం అవుతుంది. ఇది చాలా మంది నమ్ముతారు, యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నారు. అలాగ నమ్మితే నువ్వు యేసు దేవుని కూడా గుర్తించలేవు. నువ్వు దేవుడు చూపిన కృపకి నువ్వు బాధ్యుడుగా భాగ్యం పొందలేదు. ఇలాగూ యేసు దేవుని కుమారుడు అవ్వలేదు. దీన్ని తప్పుపడుతూ మరో వర్గం ఏమన్నదంటే రెండో సిద్ధాంతం, నిత్యత్వంలో లేక పరలోకంలో దేవుని దూతలు ఉన్నారంట. వారిలో ఒకడు దేవుని లక్షణాలు సాధించిన దూతల్లో ఒకడు సాధించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అతనికి కుమారుడిని పేరు పెట్టాడంట. అలాగ అనేక కుమారులు కావాలని దేవుడు భూమి మీద నరులను సృష్టించాడంట. ఇది నిత్యత్వంలోనే యేసు దేవుని కుమారుడని వీరు అంటున్నారు. యేసు నిత్యత్వంలో కుమారుడు కాదు. యేసు తండ్రే కుమారుడుగా భూమి శరీరం దగ్గరికి వచ్చి
శిలువ మరణం పొంది మృతుల్లో లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చి త్రియాక దేవుడు కాదు దేవుడు, యేసు ప్రభు. అలాగే యేసు దేవుడు కుమారుడు కాదు, మూడో వర్గము. యేసుని మొదట దేవుడు సృష్టించాడంట, ఆయన ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడంట. అందుకే తొలి సృష్టిగా దేవుని కుమారుడు అనబడ్డాడని మనం మనం నేను మాట్లాడాను. సామెత గ్రంథంలో తీసుకొచ్చి యేసు జగత్ పునాది ముందే సృష్టింపబడ్డాడు, అలాగే దేవుని కుమారుడు అని అన్నారు కొందరు. కొంతమంది ఏమన్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూస్తే, క్షమించండి 4:4 దత్తపుత్రత్వం వల్ల కుమారుడయ్యాడు అనుకున్నారు యేసుక్రీస్తు వారిని. దేవుడు యేసుక్రీస్తు వారిని దత్తపుత్రుడిగా స్వీకరించలేదు. దత్తపుత్రుడిగా స్వీకరించింది యూదులు. వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును, అర్చనాచారములు, ప్రధానాచారములు వీరిదని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దత్తపుత్రుడు కాదు. మరి ఎలా దేవుని కుమారుడు అంటే ఆలోచించేద్దాం. అలాగే యేసు దేవుని కుమారుడిని నమ్మితే ప్రభు యేసు ఏమన్నాడు? సీమోను బరియన, నువ్వు ధన్యుడు, పరలోకమందు ఉన్న తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. ఏ నడులు రక్తమాంసాలకి కుదరదయ్యా. రక్తమాంసాలు వారి జ్ఞానంతో యేసు దేవుని కుమారుడుగా గుర్తించలే. అందుకే దేవుడు జోక్యం పుచ్చుకున్నాడు. దేవుడు జోక్యం పుచ్చుకొని పేతురికి తెలియజేస్తే అపోస్తులు నేర్చుకుంటే అపోస్తులు ఏం చేసినట్టు సర్వలోకానికి యేసు దేవుని కుమారుడు చెప్పారు అంతే. అంతేగాని నడు తనకు తానుగా తెలుసుకున్న ఒక అతను అంటాడు, ట్రైనింగ్తో సంబంధం ఏముందండి, నేను గ్రంథం చదివి చెప్పేస్తాను అంటాడు. నా పోషకుడు ఏమన్నాడు? ఫిలిప్ పిల్లాడు, ఏమైనా నువ్వు చదువుతున్నా కానీ అర్థమవుతుందా అన్నాడు. ఎవరైనా దారి చూపించుకుని నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ధర్మశాస్త్రం సుమారు 700 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి నపంసకుడు 700 మైళ్ళండి, కిలోమీటర్లు కాదు మైళ్ళు. మన పక్కన ఇల్లు, ఈ పక్కనే ప్రాంగణం పక్కన ఇల్లు ఉంటుంది, మనం రాలేకపోతే. అంటే మన ఆసక్తి వేరే, తన ఆసక్తి వేరు అనుకోండి. కాబట్టి నా ఏమంటాడంటే, నాకు ఎవరో దారి చూపించి నాకు ఎలా తెలుస్తాను. కాబట్టి రక్తమాంసాలు గ్రంథం తనకు తాను చదివేసుకుని బోధించేస్తానంటే ఈనాడు లోపలికి వచ్చే బోధలన్నీ కూడా అవే అబద్ధం. అపోస్తులు ఏం బోధించారు? అపోస్తుల ద్వారా నేర్చుకున్నవాడు తర్వాత లోకం ముగింపు వరకు కూడా అలాగే అపోస్తులు బోధాలి. కాబట్టి యేసు దేవుని కుమారుడని క్రీస్తు. యోహాను సువార్తలో మరొక యోహాను ఈ విషయం మాట్లాడుతున్నాడు. యేసు వారిని దేవుని కుమారుడుగా చూపిస్తుంది. ఎలాగూ యేసు దేవుని కుమారుడుగా మనం అంగీకరించాలి. 20వ అధ్యాయంలో 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఒకవేళ యేసు దేవుని కుమారుడే, అలాగే ఇప్పుడు ఈ 3 వర్గాలు గారు చెప్పినట్టు నెంబర్ అనుకోండి, దాని పెద్ద విశేషమే ఉంది. యేసు దేవుని కుమారుడు నమ్ముతున్నాడు. మన బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు దేవుని కుమారుడు నమ్ముతున్నామని ఇచ్చేవి ఇక్త అంటున్నాడు. నమ్ముతున్నాడు అంటున్నాడు. ఫిలిప్ అలాగలేదు. నువ్వు విశ్వసించిన ఎలా పొందవచ్చునంటే ఆ సమాచారంలో క్రీస్తు యొక్క మరణ సమాధానం ఉండాలని వచ్చిన సందేశం యెషయా గ్రంథంలోది ఫిలిప్ వివరించాడు. సొంత బాధ చేయలేదు. ప్రవక్త లేఖనాలు ఏదైతే చెప్పబడిందో క్రీస్తుకి వచ్చి అది వివరించాడు. అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నేను బాప్తిసం నీకు ఏమైనా ఆటంకమా? నువ్వు విశ్వసించిన పొందవచ్చు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు విశ్వసించాలన్నప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలంటే దేవుడు అనాథులు చేసిన సంకల్పాన్ని పెట్టి ప్రవక్త లేఖనాలు ఆధారం చేసుకొని అపోస్తలుల బోధ ద్వారా గ్రహిస్తే నమ్మాలి. అలాగూ పేతురు నమ్మాడు, అలాగూ నపుంసకుడు నమ్మాడు, అలాగూ పౌలు నమ్మాడు. పౌలు విశ్వాసం చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు సంఘం అంటే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ అనేక మంది క్రీస్తు సంఘాలు అయి ఉండొచ్చు, నేను ఎవరిని విమర్శించడం లేదు. ఒక స్థితిలోని మరో స్థితిలోకి పిలబడిన వాళ్ళమేనా మనము? మన ప్రాచీన స్థితి అలాగే మార్పు జరిగిందా? గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనం,
నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే పౌలు జీవించట్లేదు. ఇంకా పౌలు జీవిస్తే ఏం చేస్తా, ఎలా జీవిస్తాడు తెలుసా? పౌలు జీవిస్తే సంఘాన్ని హింసిస్తాడు, ధర్మశాస్త్రాన్ని పెట్టి క్రీస్తుని గుర్తించలేని స్థితిలో అనేక మందిని చంపడానికి నిర్ణయించుకున్నవాడు. అలాంటి స్థితి కలిగినటువంటి పౌలు ఇప్పుడు ఏమంటాడంటే, ఒకప్పుడు సంఘాన్ని హింసించాను, ఇప్పుడు సంఘం కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. అది ప్రాచీన స్థితికి నవీన స్థితికి తేడా. నువ్వు ఎలా సమర్పించుకున్నావో దేవుడికి నాకు తెలియదు. గ్రంథ రూపంలో మనం ఒక స్థితి నుంచి మరో స్థితిలో మార్చబడాలి. వారికి ఎందుకు చెప్పాడంటే, ఎక్లేషియన్ పదం వారి దగ్గర ఎందుకు వాడాడంటే, ప్రభువు ఒకప్పుడు మీరు మీ 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 ముందు 2 నియమాలు ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయంలో సమాచారం చెప్తున్నాడు. మొదటిది పాప మరణముల నియమం, అదొక చట్టం. ఏదైనా తోటలో ప్రారంభించబడింది, క్రీస్తు శిలువ మరణం వరకు కొనసాగింది. రెండోది సీనాయి దగ్గర ప్రారంభించబడింది, క్రీస్తు శిలువ మరణం వరకు కొనసాగింది. క్రీస్తు శిలువని 2 కార్యక్రమాలు జరిగించాడు. ఇవి క్రీస్తు శిలువ 2 కార్యక్రమాలు జరిగాయి. శిలువ మరణం వల్ల మృతులను లేచిన తర్వాత మరో కార్యక్రమం జరిగింది. అదే నూతన సృష్టి. మొదటి సృష్టి భౌతిక సృష్టి. భౌతిక సృష్టి నేను చెప్పుకున్నామే, లోగోస్ అని. మొదటి సృష్టికి క్రీస్తు ప్రభువే మూలకారకుడు, మూలమైన వాడు. అందుకని వాక్యమైన పదం ఎందుకు కరెక్ట్ కాదమ్మని అంటే, ఆది కాండంలో యెహోవా వాక్కు అబ్రహాం ప్రత్యక్షమై అని రాయబడతారు. చాలా మంది దీన్ని ఎలాగా మాట్లాడుతారంటే, యేసు ప్రభువే ప్రత్యక్షమయ్యాడు అనుకుంటున్నారు. అది యెహోవా వాక్కు అంటే అక్కడ మాటే కానీ, యెహోవా వాక్యము అని చెప్పినప్పుడు అది దేవుని మాటే కానీ క్రీస్తు ప్రభు కాదు. కాబట్టి సృష్టికి మూల కారణం అక్కడ ప్రత్యక్షం కాదు. కాబట్టి పిల్లరా, లోగోస్ అంటే సృష్టికి మూలకారకుడు. ఏ సృష్టికి మూలకారకుడు? 15వ అధ్యాయం ఆది కాండము 1వ వచనంలోను 14వ వచనంలో కూడా ఈ సమాచారం రాయబడింది. 1వ వచనంలో, క్షమించండి, 4వ వచనంలో. ఈ రెండు వచనాల్లో యెహోవా వాక్యము అన్నది. యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి అంటే యేసుక్రీస్తు వారని తప్పుడు ప్రసారం చేస్తున్నారు. కారణం ఏంటంటే, లోగోస్ అంటే అర్థం గుర్తించకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటు. ఈ లోగోస్ అనే ఈ మూలకారకుడు, మొదటి సృష్టికి ఆయనే మూలకారకుడు, ఆత్మసమ సృష్టికి కూడా ఆయన కాదు. మొదటి సృష్టి ఆయన నోటి మాటతో చేశాడు. ఆత్మసమన సృష్టి క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంబంధించిన ఆ సంఘం, ఆ సృష్టి తన రక్తంతో చేశాడు. కాబట్టి రక్తంతో చేయబడితే, రక్తంతో విమోచించబడినటువంటి మనిషి యొక్క ఆత్మసమ స్థితి అపోస్తలుల బోధన నుంచి వారి విశ్వాస సరిహద్దుల్లో కనపరచబడుతుంది. కాబట్టి ప్రియరా, పౌలు అంటాడు ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడంటే. ఇప్పుడు పౌలు ఏమయ్యాడంటే సిలువేయబడ్డాడు. ఎవరితో? రోమపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానంతో ఒక వ్యక్తి బాప్తిసం జరిగినప్పుడు తన ప్రాచీన స్థితి విషయంలో, పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించడానికి, పాపం చనిపోయినటువంటి వాడు సమాధి చేయబడితే, నీతి విషయంలో జీవించినప్పుడు పైకి మృతుల్లో లేపబడితే, పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగు చేస్తే, అక్కడ నుంచి ఆ వ్యక్తిలో ఏముంటుందంటే, ఏ ప్రాంతం వాడు, ఏ భాష వాడు, అది కనిపించదు. ఆది కాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నీ సంతానం వల్ల భూలోకవంశులను ఆశీర్వదించబడతాయని చెప్పాడే, ఆ స్థితి కూడా వస్తుంది. ఎందుకు ఆశీర్వదించబడాలి? దేవుడు సృష్టి నిర్మాణం చేసినప్పుడు భూమిని, సృష్టిని ఆస్వాదించాడు, నరుని ఆస్వాదించాడు, స్త్రీ పురుషులను ఆస్వాదించాడు. వారు పాపం చేసి ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, పాపం చేసి మరణించారు, శపించబడ్డారు.
ఈ లోకంలో ఇప్పటికీ కూడా శాపం ఉంది. ఈ లోకం ముగింపు వరకు కూడా పాపం చేసి ప్రతివాడు చనిపోతాడు ఆత్మ సంబంధంగా. ఆ వ్యక్తి భూమి మీద ఉన్న శాపాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ అలాగే కానీ జీవితాన్ని ముగించేస్తే నిశ్చితారు కనిపోతాడు. అలా పోకుండానికి దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 3:15లో అపవాది చెప్తున్నాడు, అపవాది నీ అధికారం ఎంతవరకు ఉంటుంది తెలుసా? స్త్రీ సంతానం వరకు వచ్చే వరకు ఉంటుంది అని చెప్పి. ఆ స్త్రీ సంతానం భూమి మీద రప్పించడానికి నీతి రక్షించి మనుషుల కోసం చూస్తున్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాం కనిపించాడు. అబ్రహాం ఏం చెప్పాడంటే, అబ్రహ్మా నువ్వు నీ తల్లిదండ్రులు నీ బంధుమిత్రులు నీ దేశాన్ని వదిలిపెట్టి రా నేను చెప్పి దేశానికి అన్నాడు. అలాగూ ఆ విగ్రహంలో ఆ దేశంలో నుంచి ఆ అవినీతున్నటువంటి ఆ ప్రజల నుంచి బయటికి లాగి నీతిమంతుడిగా నడిపించి ఆ వ్యక్తిలో నుండే క్రీస్తుని రప్పించాలని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంతో. ఆ విషయాన్ని ఎక్కడ చెప్తున్నాడంటే గలతీ పత్రిక 3:16 చెప్తున్నాడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడను. ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానము లకును అని చెప్పక ఒకరిని గురించి అన్నట్టే నీ సంతానం ఒకరు ఆ సంతానం. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకం చేయనంతగా అనగా పూర్వమందు దేవుని సరిపరిచిన నిబంధనలు కొట్టివే. అంటే దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానము క్రీస్తు వచ్చి నెరవేరుస్తాడు. ఆ క్రీస్తు వచ్చే వరకే ధర్మశాస్త్రం అనేది ఈ మానవ జాతి పాపం చేసి చనిపోయి అపోదేక బంధకాల్లోకి పోయి పాప మరణం నియమంలో ఉండకూడదని ఈ ధర్మశాస్త్రం ఏర్పాటు చేశారు. పాప మరణం కొనసాగుతుంది, ధర్మశాస్త్రం కొనసాగుతుంది. గలతీ పత్రిక 4:4 చెప్తున్నాడు, దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు మనం ముందు రోజే చెప్పుకున్నాం. దేవుడు అనాది సంకల్పంలో జగత్పురం దేవుడు సంకల్పం చేసి మానవ జాతి విమోచించడానికి ఏ కాలంలో ఏ కార్యక్రమం జరగాలి, ఏ కాలంలో ఏది ప్రకటించాలి అని దేవుడు నిర్ణయించినటువంటి కాలం మేరకు కార్యక్రమం జరిగిస్తారని చెప్పాం. అందుకని దేవుడి అనాది సంకల్పం అనేది అపోస్తల కార్యంలో పేతురు ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 23వ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలివేసి చంపితిరి అన్నాడు. అది కాలం పరిపూర్ణమైనప్పుడు జరగాల్సిన ఏర్పాటు. దేవుడు నిర్ణయించిన కాలానికి యేసుక్రీస్తు వారిని దేవుడు భూమి మీద పంపించాడు. కుమారుడిగా పంపించలేదు, తన కుమారుని పంపించాడంటే దానికి ఒక అర్థం ఉంది. నేను మాట్లాడతా, మనుషులు ఊహించిన అర్థం కాదు, అది గ్రంథం అర్థమేనా. కాబట్టి యేసుక్రీస్తు వారు మానవ జాతిని మోసించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు శరీరానికి పంపించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 ఆదాము పాపం చేసి మొదలుకొని లోపల మనుషులంతా కూడా పాపం చేసి చనిపోయి అపోదేక బంధకాలకు పోతున్నారు, అపోదేక రాజ్యంలోకి ఏలుబడిలోకి పోతున్నారు, దేవుని యొక్క స్వరూపం పోలికలు పోగొట్టుకుంటున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తువుని నిర్ణయించాడు. 2వ అధ్యాయము 10 4వ లైన్లో చదువుతున్నాను, క్షమించండి 3వ లైన్. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగను. కాబట్టి మానవ జాతిని రక్షించాలంటే రక్షణకర్త ఎవరంటే క్రీస్తు. లోకం పుట్టమునిపై నిర్ణయించి అదే మాట హెబ్రీ 10:10 చెప్తాడు ప్రభు. దేవా నువ్వు నాకొక శరీరం అమర్చింది. ఈ ధర్మశాస్త్రంలో కార్యక్రమాలు అలాగా ఉపశమనం ముందు సమాధాన పడడం నీకు కుదరదు, అది తాత్కాలికమైనదే అన్నట్టు. లోకం పుట్టుకు నాకు శరీరం నిర్ణయించావు కదా, అమర్చావు కదా. ఎందుకు వచ్చాను? ఇదిగో మానవ జాతి కొరకు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సినిమాను పొందడానికి వచ్చాను కదా అనేది ఈ హెబ్రీ లేఖికుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవునికి పరిశుద్ధపరచబడే మానవ జాతికి ఒక్కడే మూలము, ఆయన క్రీస్తు మూలము. మొదటి సృష్టికి భౌతిక సృష్టికి క్రీస్తువే మూలం. ఆత్మ సంబంధ సృష్టి నిత్యత్వానికి పోయే మనుషుల్ని రక్షించేదానికి కూడా క్రీస్తువే మూలం. ఒక్కడే మూలం క్రీస్తు. ఆ మూలమైన దాన్ని బట్టి దేవుడు ఏం చేసినట్టే 14వ వచనంలో
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయటకును. అపవాది యొక్క మరణము, అపవాది యొక్క రాజ్యం ఎలా పొందబడుతుంది, అపవాది యొక్క అధికారం ఎలా పొందబడుతుంది? క్రీస్తు యొక్క మరణం ద్వారా. అందుకే యోహాను సువార్తలో ప్రభు చెప్తున్నాడు, నేను పైకి ఎత్తబడిన ఎడల వారి కింద తోసివేయబడతాడని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో అదే చెప్తున్నాడు. క్షమించి నికోదేముతో అదే చెప్తున్నాడు. ముసలివాడైన మనుషులు ఎలా రక్షించబోయి, ఎలా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడా, కొత్తగా జన్మించాలంటే అన్నాడు. ఏవైనా నువ్వు ఇశ్రాయేలు బోధకుడు కాదు, నీకు తెలియదా? ఇశ్రాయేలు బోధకుడు అయితే నీకు ధర్మశాస్త్రాలు పెట్టి, ప్రవక్త లేఖనాలు పెట్టి నువ్వు మెస్సయ్య కోసం ఎదురు చూస్తే నీకు తెలుస్తుందే అంటే అర్థం కాలేదా, పట్టించుకోలేదా? మనలో చాలా మందికి అర్థం కాలేదా, పట్టించుకోవట్లేదా? మనం అర్థం అవ్వాలి, పట్టించుకోవాలి. నిత్యజీవం కావాలంటే నిత్యజీవం అనేది చర్చికి వెళ్ళి ఏదో బాప్తిసం అంటే నీటిలోకి మునిగి పైకి తేల్చి వస్తే కుదిరేది, వచ్చేది కాదు. దేవుని నియమం ప్రకారం దేవుడు ఎలాగైతే దేవుని కుమారుడిగా స్వీకరిస్తున్నాడో అది ఎరుగుండాలి పైకి. అందుకని ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకును జీవితకాలం అంతయు మన భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాలు పాల్పడేది. అందుకే దేవదూత స్వభావం ధరించలేదు. ఇవి ఏంటో తెలుసా? ఇక్కడ మనం గుర్తించాలి. యేసు ప్రభు దేవుడు కదా, ఆయన ఆరాధించాలి కదా. మహానుభావులు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను మీ సంగతి మాట్లాడట్లేదు, గ్రంథం మాట్లాడుతున్నాను. ప్రభుని యేసు దేవుడిగా కనపరచుకోవడానికి భూమికి రాలేదు. ఆయన నోట్లో చెప్పుడు కూడా దేవుడు అని చెప్పలేదు. ఆయన దేవుడు కాదా అంటున్నారు ప్రశ్న. అయితే అక్కడ అయితే రెండో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదా, మూడో దేవుడు నువ్వు నిర్ణయిస్తున్నావు. దేవుడై ఉన్నాడు, దేవుని దగ్గర దేవుడై ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు ఈయన దేవుడై ఉన్నాడంటే ఏ విధంగా దేవుడై ఉన్నాడు? ఒక్కడన్నాడుగా దేవుడు, ఈయనకి సాటి ఎవరు లేరంటాడు కదా, ఈయన అద్వితీయుడు అంటారు కదా, ఈయన అద్వితీయ సర్వాధిపతి అంటారు కదా, మరో ఈయనటువంటి మరొకరు లేరంటారు కదా. మరి దేవుడే ఉన్నాడంటే ఎలా ఆలోచించాలి మనం అన్నప్పుడు చెప్పాడు కదా, ఆయన దేవుని స్వరూపం కలిగినాడు అని చెప్పినప్పుడు స్వరూపాన్ని పెట్టి ఆయన నరుడు కాదే అని చెప్పడానికి చెప్పిన పదం అది. అంతేగాని రెండో దేవుడు లేడు పరలోకంలో, మూడో దేవుడు లేడు పరలోకంలో. ప్రభువు యేసు శరీరధారికి ఎందుకు వచ్చాడంటే నీకోసం నా కోసం అంటున్నాం మనం. మరి మన కోసం అంటే సిలువ వేయబడిన తర్వాత మొదలుకొని అక్కడ ఉన్న ప్రజలు నీ కోసం నా కోసం అంటారు. మరి ముందున్న వాళ్ళు ఏమన్నారు? మరి వారు తెలియదే ఈ క్రీస్తు కోసమే. లేఖనాలను చూడాలి వాళ్ళు. ఆ కాలం ఉన్నప్పుడు అన్ని జరిగి తెలియదే. అందుకని దేవుని సంబంధ కార్యం ఉందా చూద్దాం. 2వ అధ్యాయంలో క్రీస్తు ఎందుకు శిలువ రక్తమాంసాలు పాల్పడాడో చెప్తున్నాడు. ఎందుకు శిలువ మరణం పొందాడో చెప్తున్నాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. అబ్రహాం నాకు తన సంతానానికి వాగ్దానం చేశాడే. అది అంటే అబ్రహాం కుమారుడు మొదటిది. దేవుని కుమారుడు అంటే మొదట అబ్రహాం కుమారుడు. మత్తయి రాసిన సువార్త 1:1 చెప్తున్నాడు, అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యూదులారా మీరు జాగ్రత్తగా గుర్తించండి, క్రీస్తు ఎవరో మీరు జాగ్రత్తగా గుర్తించండి. అబ్రహాం కుమారుడు ఏం చేస్తాడు? దేవుని సంబంధ కార్యాలు జరిగించడానికి అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు. అబ్రహాం కుమారుడు అయినప్పుడు జరిగించే మొదటి కార్యక్రమం ఏంటంటే చెప్పాడు ఇక్కడ, కావున ప్రజల పాపములకు పరిహారం పలుకుటకై. అబ్రహాం దేవుడు నీ సంతానం వల్ల భూలోకములు కూడా ఆశీర్వదించబడతాయని చెప్పాడే. అంటే పాపం చేసిన మనుషుడు చనిపోయినటువంటి శపించబడతాడు, శాపను అనిపిస్తాడు. క్రీస్తు యొక్క మానవ సమాధి పునరుద్ధానం కూర్చున్న సందేశం వింటే ఆ వ్యక్తి అంగీకరిస్తే అర్థమైతే ఆ వ్యక్తి ఏమవుతాడంటే విమోచించబడతాడు. ఆ విమోచించబడే కార్యక్రమం ఎలా దొరుకుతుందంటే అబ్రహాంతో ఏం చెప్పాడంటే
నీ సంతానం వాళ్ళ భూలోకంలో ఆశీర్దించబడతాయి అన్నాడే. ఆ ఏర్పాటు ఇక్కడ దొరుకుతుంది. అది చేయడానికి మొదటగా ప్రధాన యాజకుడిగా దేవాలయంలో ప్రవేశిస్తున్న ప్రభువైన యేసు. వారి మధ్యలో దేవాలయం ఉంది. ఈ సంగతులు ప్రభువైన యేసు మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడిగా పరలోకమందు తండ్రి కుడిపార్శ్వన దావీదు సింహాసనంలో దేవుని కుమారుడిగా కూర్చోవడానికని దేవుడు అబ్రహాం దగ్గరే మెల్కీసెదెకు అనే వ్యక్తిని ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని నేను మాట్లాడాను. కాబట్టి ప్రభువైన యేసు శరీర దగ్గరకు వచ్చిన రెండు కార్యక్రమం జరిగించాలి. ఇవి దేవుని సంబంధ కార్యాలు. అవి దేహంలో ఉన్నప్పుడు మొదట కార్యక్రమం జరుగుతుంది. మొదటగా అబ్రహాం కుమారుడిగా ప్రధాన యాజకుడిగా వచ్చి ప్రజల పాపాల పరిహార నిమిత్తమే శిలువ మరణం పొందాడు. ఇది శరీరంగా ఉన్నప్పుడు చేసే కార్యక్రమం. ఇది దేవుని సంబంధమైన కార్యాలు. రెండో కార్యక్రమము మృతుల్లో లేచి దేవుడు అబ్రహాం దావీదుతో చేసిన నిబంధన పెట్టి యూదుల మధ్యలో ఒక శాశ్వతమైన రాజుని ఏర్పాటు చేయాలని ఇంతవరకు మన ప్రియులు మాట్లాడారు. సంఘమే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం మీద క్రీస్తు రాజై ఉన్నాడని, దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడంటే ఆ రాజ్యమే సంఘమైనప్పుడు పరలోకం ముందు సింహాసనం ఉంటుంది, భూమి మీద సంఘం ఉంటుంది. భూమి మీద సంఘము పరలోకం ఉన్న సింహాసనం రెండు కూడా ఏమవుతుంది? ఏకమై ఉంటాయి. ఎలా ఏకమై ఉంటాయి? ఈ విషయం ఆలోచించేది ఆలోచించేద్దాం. ప్రభువైన యేసు శరీర దగ్గరకు వచ్చిన కార్యక్రమం ఏంటంటే, ఎంత మాత్రం దేవదూతల శోభ ఎందుకు ధరించుకోలేదంటే అబ్రహాం సంతాన శోభం ధరిస్తేనే మానవుడికి విమోచన ఏర్పాట్లు జరుగుతాయి. ఇది దేవుని నిర్ణయం. ఇవి దేవుని సంబంధమైన కార్యాలు. అందుకని నరుడిగా వచ్చాడు, కానీ నువ్వు దేవుడిగా చూడకాయా బాబాయ్. దేవుడే ఉన్నాడు, నరుడు కాదు. నరుడు ఆయన దేవుడు కాదని చెప్పట్లేదు ఎవరు. ఒక్కడైన దేవుడు కాదు. ఈయన దేవుని స్వరూపం పోలికలో ఉన్నవాడే. దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదంటే ఆ రూపంలో ఉన్నవాడు పాపం చేసి దేహంలోకి వచ్చాడు మానవ జాతిని విమోచించడానికి. అలా రక్తమాంసాలు పాల్పడిన క్రీస్తు ప్రభు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుడు వాడు కావాల్సి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి అన్ని విషయంలో తన సహోదరుడు అంటే ఇక్కడ అబ్రహాం కుమారుడు. అబ్రహాం సంతానం నుంచి వచ్చి ప్రధాన యాజకత్వం చేసినటువంటి వారందరూ కూడా సహోదరుడు అన్నాడు. ఇక్కడ దేహ సంబంధమైనటువంటి ఈ ప్రధాన యాజకత్వంతో సహోదరత్వాన్ని ముడిపెట్టాడు క్రీస్తు ప్రభుకి. అంతేగాని క్రీస్తు ప్రభు భూమి మీద మనం కానీ అబ్రహాం సంతానం కానీ యోధా సంతానం కానీ సహోదరులు కాదు. మనకు అన్నయ్య అని బోధన జరుగుతున్నాయి లోకంలో. యేసు ప్రభు మనకు అన్నయ్య కాదు. తన తోడ తన తర్వాత అదే తల్లి పుట్టినటువంటి యోధ ఉన్నాడు. యోధాపతి రాసిన యోధ అతను ఏమన్నాడు తెలుసా? క్రీస్తు రక్తం ఆయన నన్ను కొనుక్కున్నాడయ్యా. ఒకప్పుడు తెలియక మీద తృణీకరించాము. ఒకవేళ పిలవగలిగినప్పుడు అన్నయ్య అని పిలిచి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను దాసుడిని అన్నాడు. నేను బానిసిన అన్నాడు. ఆయన రక్తం తనను కొనుక్కున్నాడు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరికి అన్నయ్య కాదు. భూ సంబంధంగా శరీర సంబంధంగా క్రీస్తు ప్రభువును గుర్తించడానికని దేవుడు వాగ్దానం పెట్టి వాగ్దానం నెరవేర్చడానికని అబ్రహాం సంతానికి వచ్చాడు. తన సహోదరుడు కూడా వాడు కావాల్సి వచ్చిందని చెప్పాడు. రెండో కార్యక్రమం ఉంది క్రీస్తు ప్రభువుకి. ఇది శరీరం ఉన్నప్పుడు జరిగించే కార్యక్రమం. ఆయన మృతి పొందితే మరణించి సమాజం మృతిలో లేచిన తర్వాత రెండో కార్యక్రమం దావీదు కుమారుడుగా సమూయేలు 2వ గ్రంథంలో దావీదు సమాధానం చెప్తున్నాడు. రెండో గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ సమాధానం రాయబడి ఉంది. దావీదు ఫిలిస్తీన్తో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత జయం పొంది వస్తున్నాడు. చాలా ఆనందంతో వస్తున్నాడు. వచ్చిన తర్వాత తన ప్యాలెస్లో సేద తీరుతున్నప్పుడు ఆలోచన వచ్చింది. అరే నేను ఇలాంటి గొప్ప ప్యాలెస్లో ఉన్నానే, నా దేవుని మందిరము, నాకు జయమిచ్చినటువంటి దేవుని మందిరం, దేవుని యొక్క మందసము గుడారంలో ఉందే, ఒక ఉన్నతమైనటువంటి ఒక మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది దావీదుకి. తన ఆలోచన తన దృష్టిలో సరైనదే అయ్యి ఉండొచ్చు. తన ఆలోచన నాతో ప్రవక్త మీకు చెప్పాడు. ఎలాగనుకుంటున్నానే అంటే ప్రవక్త కూడా తెలియదు కాబట్టి ప్రవక్త మంచి పని చేస్తున్నాం అన్నాడు. మనుషులు నీ తలంపులు నా తలంపులు కావని చెప్పాడు. దావీదుని రాజుగా నిందించేటప్పుడు
సౌలు సమూయేలు బలాన్ని చూశాడు, దారిద్ర్యం చూశాడు. మనం కూడా అదే చూస్తాం. ఫిజికల్ స్థితిని చూస్తాం, ఆర్థిక స్థితిని చూస్తాం, కానీ ఆత్మీయ స్థితి ఎవరు చూస్తారు? ఆత్మ సంబంధమే చూస్తారు. అయితే అక్కడ సమూయేలు దావీదు అక్కడ లేడు, అది ఒక్కడొక్కడు చూసినప్పుడు ఎవరు అనుకుంటాడు? తన తండ్రి కూడా దావీదు ఎస్ఐ కూడా అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు ఈయన కోరుకోలేదు, తీసేయి, ఈ వ్యక్తిని కోరుకోలేదు, తీసేయి, అలాగే ఏడు అయిపోయింది. ఇంకెవరూ లేరా? ఉన్నాడు అక్కడక్కడ గొడ్లు కాసుకున్నాడు, బొడ్డోడని చెప్పి, ఆ బొడ్డని పిలవయా అన్నాడు. పిలిచేసరికి నేను కోరుకున్నవాడితోనే, అంటే హృదయాంతరాంగాలు ఎరిగి దేవుడు కోరుకుంటాడు. అలాగూ దేవుడు ఏం చేశాడంటే, దావీదు తను ఏమనుకుంటే దేవుడు హృదయానుసారం భక్తి కలిగిన వాడు. ఏ విషయంలో హృదయిస్తాడు? భక్తి విషయంలో దేవుడు ఏం కోరుకుంటాడో అదే చేస్తాడు దావీదు. అందుని బట్టి దావీదు ఆనందంలో యుద్ధంలో జయం పొందొచ్చిన తర్వాత అంటున్నాడు నాతానుతో, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు, మంచి పని చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు సమాచారం పంపించాడు నాతానుతో, నువ్వు మందిరం కట్టొద్దయ్యా, నీ గర్భవాసం చూడ కడతానంటే వీలేం మనుషులు ఈనాడు కూడా మనుషులు ఏం పోతేస్తున్నారు తెలిసిన? సొలొమోను అనుకుంటున్నారు. సొలొమోను కట్టిన దేవాలయం కాదు. దేవుడు భౌతికమైన కట్టడం కోరుకోలేదు. నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భవాసం చూడని చెప్పి. సొలొమోను దావీదు బతుకుంటుండగా పుట్టిన కుమారుడు. దావీదు క్షమించాలి, క్రీస్తు ప్రభు దావీదు మృతుల్లోకి పోయిన తర్వాత పుట్టిన కుమారుడు. ఇక్కడ గొప్ప వింతైన కార్యక్రమం జరిగింది. దావీదు ప్రవక్తగా ప్రభుని గురించి దావీదు మృతుల్లో ఉన్నప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నాడు, వింత మాట మాట్లాడుతున్నాడు. సొలొమోను ఎప్పుడు కూడా దావీదు ముందుకు వచ్చినప్పుడు, తండ్రి అయినా సరే కానీ దావీదు రాజు కాబట్టి, నా ఏళ్ళువాడమైనా నీవు శిరస్సు వచ్చి నా ఏళ్ళువాడమైన నీవు అని. కానీ క్రీస్తు ప్రభుని దావీదు ఏమంటాడు తెలుసా? క్రీస్తు ప్రభు రాజ్యాధికారం కూర్చున్నప్పుడు ఆ రాజ్యసింహం అవతో తెలిసిన దావీదుదే. ఎందుకు దావీదుది? దావీదు యొక్క వంశం నుంచి వచ్చినాయి. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులను అన్యజనులు కూడా కలిపి విమోచించి ఏలుబడి చేయడానికి దేవుడు దావీదు సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. అది సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. అక్కడ దేవుడు చెప్పాడు. 89వ కీర్తన కూడా ఈ సమాచారం చెప్పాడు. అబ్రహాం సంతానంలోంచి ప్రధాన యాజకుడిగా మానవుని విమోచించమని ఏలుబడి చేయడానికి, కానీ మృతుల్లో లేచి పరలోకి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధన సృష్టి అంటే క్రొత్త సంఘాన్ని ప్రారంభించడానికి పరిశుద్ధాత్మను పంపించి పరలోకమందు తండ్రి కుడిపాసిన సింహాసనం వేసి అక్కడ పరలోకమందు ప్రభువుని యేసుకు పట్టాభిషేకం జరుగుతున్నట్టు 2వ కీర్తనలో చెప్పబడింది. అక్కడ పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పరలోకంలో ప్రధాన అధికారులు, భూమి మీద సంఘము 12 మందితో సంఘం ప్రారంభించబడింది. పరిశుద్ధాత్మ వచ్చి సంఘానికి ఇనాగ్రేషన్ చేశాడు, ప్రారంభం చేశాడు. ఇప్పుడు కొత్తగా మనం సంఘాలు కట్టేది ఏముండదు, ఆ రోజే కట్టబడింది. మనం సంఘాలు ఏం చేస్తామంటే ఒక ఏర్పాటు చేసుకుంటుంటాం. ఏర్పాటుకి కట్టడానికి తేడా ఉంది. మనం సంఘాన్ని కట్టం, నేను సంఘాన్ని మంది కట్టానంటాం, అది నీకు సంబంధించి. కాబట్టి అబ్రహాం కుమారుడుగా మానవ జాతి కొరకు శిలువమరణం, మృతుల్లో లేచి తండ్రి కృపాసనానికి ఇచ్చబడినప్పుడు దావీదు కుమారుడుగా తండ్రి కృపాసనానికి కూర్చొని దేవుని ప్రజలను ఏలుబడి చేసేవాడు. అలాగూ యేసు దేవుని కుమారుడే ఉన్నాడు. ఒకసారి చదువుదాం, సమూయేలు గ్రంథం చదివితే కానీ ఈ మాటకి మనకు ఒక క్లారిటీ రాదు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 11వ వచనం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తున్నాను. మరి యెహోవానకు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానం కలుగు చేయదును. నీ దినములు సంపూర్ణ అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును అన్నాడు. ఇదే ఆత్మ సంబంధ మందిరం. ఇందాక మన ప్రియులు తెలియజేశారు, సంఘమే దేవుని రాజ్యం, సంఘరాజ్యం. కాబట్టి అతను నా నామ ఘనత కొరకు, అంటే ఇంతవరకు నా నామానికి ఇశ్రాయేలు మధ్యలో నుంచి నాకు నామానికి ఘనత రాలేదు, అవమానం వచ్చింది, మీరెవరూ చేయలేరయ్యా ఇది.
కాబట్టి నేను కుమారుని, ఎందుకు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయం కదా, ఏలయానికి మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దీన్ని వేరే రూపంలో తీసుకెళ్తారు. మనుషులట్టుడు కానీ ఈ భూమి మీద మనుషులట్టుడు ఆశ్చర్యకరుడు, ఆలోచన చేస్తాడు, అనాలోచనలాగా అనాలోచనతో యోధరాజును ఏర్పాటు చేసినట్టు చేయడు. ఆశ్చర్యకడు ఆశ్చర్యకడు, ఆలోచనకర్త, సమాధానకర్త అధిపతి అని అతని పేరు పెట్టాడు. కాబట్టి సమాధానం పరుస్తాడు. ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమం కలిగినట్టు, అంటే క్రీస్తు సంఘరాజ్యానికి ఎల్లకాలము దావీదు సింహాసనం దేవుడు స్థిరపరుస్తాడని చెప్పి. కాబట్టి ఇక్కడ రాజ్యసింహాసనం కూర్చున్నప్పుడు నేను అతని తండ్రిని అయ్యుందును, అతని రాజ్యసింహాసనం నిత్యంగా స్థిరపరచదును, నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతను నా కుమారుడు అయ్యుండును అని చెప్పాడు. ఇది అతని తండ్రి నా కుమారుడు అంటే దేవుని రాజ్యసింహాసనం మీద, దావీదు సింహాసనం మీద కూర్చొని దేవుని ప్రజలను విమోచించేవాడు. కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే మొదటగా అబ్రహాము సంతానం వచ్చి పాపం చేసినటువంటి వారిని విడుదల చేయడానికి శిలువ మరణం పొంది ప్రధాన యాజకత్వం భూమి మీద సంఘానికి, పరలోకంలో రాజ్యము. అందుకే సంఘము పరలోకం మీద కూర్చొని వారిని ఎఫెసీ పత్రికలో, కొలసీ పత్రికలో చెప్తున్నారు. పరలోకం మీద కూర్చున్న వారు సంఘం అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన వారు, క్రీస్తు రక్తంతో విమోచించబడి దావీదు సింహాసనం కూర్చొని దేవుని ప్రజలు ఏలుబడి చేసేవాడు. అదే మాట పోలంటుండే, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తేనా ఎందుకు జీవించుచున్నాడు అని చెప్పి. కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ప్రధాన యాజకుడికి వచ్చి మానవులను విమోచించడానికి, మృతులను లేచి తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి రాజ్యసింహాసనం, అది దావీదు సింహాసనం. మరియతలతో గబ్రియల్ దేవతతో మాట్లాడుతున్న 1వ అధ్యాయం 26 చెప్తున్నాడు లోకరాసిన సువార్తలో. ఆయన తండ్రి అని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగంలో ఏలునని చెప్పాడు. ఇది యేసు దేవుని కుమారుడు అంటే అర్థం. దేవుడు ఆయన తండ్రి అని దావీదు సింహాసనం అంటే భౌతికంగా యూదుల మధ్యలో దావీదు సంతానం వచ్చి రావాలి, అది దావీదు సింహాసనం. ఆ సింహాసనం పరలోకం ముందు ఉంటుంది. ఎందుకంటే యోధరాజు తృణీకరించాడు, యోధలో రాజుగా ఎవరు ఉండరని చెప్పేశాడు, పుణ్యంతో వాటిని ముగించేశాడు. పరలోకమందు దావీదు సింహాసనాన్ని వేసి దేవుని ప్రజలు ఏర్పాటు చేయడానికి తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు. పరలోకాన్ని భూమిని యాక్తం చేశాడు. మీరు పరలోకం మంది కూర్చొని భూమి మీద మీరు ఎదురు చూస్తున్నారు క్రీస్తు ప్రత్యక్షం కొరకు అని చెప్పారు. అందుకని క్రీస్తు సంఘాల్లో పుట్టినరోజులు ఉండవు, చావు రోజులు ఉండవు, పెళ్లి రోజులు ఉండవు. ఎందుకంటే నువ్వు పరలోకపు వాతావరణంలో కూర్చున్నావు. పరలోకం మంది కూర్చొని పెట్టండి గ్రంథాలు వాడి క్రీస్తు సంఘం అని చెప్పి ఇంకా కార్యక్రమం జరిగిస్తుంటుంది. నీకు సంబంధించింది, నేను మేమట్లేదు, కానీ గ్రంథం ఎలా తెలియజేస్తుందని చెప్తున్నా. కాబట్టి ప్రియులారా, యేసు దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మి ఒప్పుకుంటే, మొదట్లో నరుడు దేవుని స్వరూపం చేయబడ్డ ఏదైనా తోట యొక్క మొదటి స్థితి పాపం చేసి చనిపోయాడే, చనిపోయినటువంటి వ్యక్తి ఆదాము. అలాగే పుట్టిన ప్రతి మనుషులు పాపం చేసి చనిపోతున్నారు, ఆదాము స్థితిలో ఉంటారు. ఇట్టి వారందరికి కూడా ఆనాడు ఆదాము తన తప్పును ఒప్పుకొని మారుమనసు పొందుంటే, ఈనాడు క్రీస్తు యొక్క శిలువ మరణం కూడా ఆదాముకు వర్తిస్తుంది. అది క్రీస్తు శిలువ మరణము, అది కలవరి శిలువలో, అక్కడ కలవరి నుండి ఏదే తోట వరకు, అక్కడ కలవరి నుండి లోకం ముగింపు వరకు కూడా వెళ్తుంది క్రీస్తు రక్తం. అలాగూ దేవుడు విమోచించడానికి ఏర్పాటు చేశాడు. ప్రధాన యాజకుడు వచ్చి మానవుల కొరకు శిలువ మరణం పొందాడు, మృతుల్లో లేచి తండ్రి కుడిపార్శ్వాన దావీదు సింహాసనం కూర్చున్న కారణం పెట్టి యేసు దేవుని కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఆయన నాకు రాజు అయి ఉన్నాడు. మొదటగా ఆయన విమోచిస్తున్నాడు, రెండవదిగా విమోచించినటువంటి వారిని ఏర్పాటు చేస్తున్నాడు. అలాగూ విమోచించబడినటువంటి వారు ఏర్పాటు చేసేటువంటి వారు ఏమంటారంటే, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడని ఏదైనా తోట యొక్క మొదటి స్థితిని పొంది ఆత్మ సంబంధపట్టి దేవుని రాజ్యంలో సంఘంలో ఆత్మ సంబంధంగా అపోస్తులు ప్రవక్తలు వారు బ్రతికినట్టుగా నిత్యత్వం సిద్ధపడతారు.
యేసు దేవుని కుమారుడు అంటే దావీదు రాజ్యసేవలో కూర్చొని దేవుని ప్రజల్ని ఏలుబడి చేసేవాడని అర్థం. అది లేఖనానుసారంగా దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలాగూ నియమించాడో తెలుసుకుంటే తప్ప యేసు దేవుని కుమారుడు చెప్పలేము. అందుకే ప్రభు అన్నాడు, సీమోను మరియానా నువ్వు ధన్యుడవు, రక్తమాసాలు చెప్పలేవు, రక్తమాసాలు కుదిరేది కాదు, దేవుడు నా తండ్రి జోక్కించుకున్నాడు. కాబట్టి మనుషుల యొక్క స్వభావం గుర్తించలేదు, మనుషుల యొక్క తత్వం, మనిషి యొక్క జీవితము క్రీస్తుని గుర్తించలే, యేసు దేవుడి కుమారుని గుర్తించలే, దేవుడి జోక్యం పుచ్చుకోండి. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆకర్షించబడితే మీరు నా యొద్దకు వస్తారని చెప్పి. కాబట్టి లక్షల కోట్లు జనం వచ్చినా సరే కానీ పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్నారు కొంతమంది అని చెప్పారు. కాబట్టి వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరం వెలుగులోకి పిలవబడిన వారు. అందుకే ఎపిస్పతులు చెప్తున్నాడు, పిలవబడిన పిలుపు తగినట్టుగా బ్రతకండి. మీ మధ్యలో మొదటి ప్రేమ పోయింది, మీ మధ్యలో యూదులు అన్యాన్ని భేదం వచ్చింది, ఈ భేదాభిప్రాయాలు తొలగించండి. ఎక్కడ ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉన్నా అది క్రీస్తు సంఘం అయి ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటున్నందు శ్రద్ధ కలిగి ఉండాలని ఎపిసిలతో పౌలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీద సమాధానం బంధం ఉంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మిమ్మల్ని నడిపిస్తారని చెప్పాడు. ఇదే పరిశుద్ధాత్మ యొక్క నియమము. ఏదైనా తోటలో ప్రారంభించబడి క్రీస్తు శిలువ మరణం వరకు వచ్చినటువంటి ఒక నియమము, అది అపవాది రాజ్యము, అది పాపమరణం నియమము. సీనాయి పర్వతం ప్రారంభించబడి శిలువ వరకు వచ్చినటువంటి రెండో నియమం ఉంది, అది యూదుల మధ్యలో, అది ధర్మశాస్త్రము. పౌలు అంటాడు, ధర్మశాస్త్రము పాపమరణం నియమం విడుదల చేయలేకపోయిందని చెప్పాడు. దేవుడు ఏం చేసినట్టే క్రీస్తుని పంపించి నన్ను విమోచించి పాపమని జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమంలో ప్రవేశపెట్టాడని చెప్పాడు. అంటే పాపం చేసి చనిపోయిన మనుషులు తిరిగి క్రీస్తు రక్తంతో బతికించబడతారు, వారు జీవాన్ని పొందినవారు, జీవము గల దేవుని సంఘం. వారు పాపంలో ఉండరు, మరణంలో ఉండరు, శాపంలో ఉండరు, వారు నిత్య జీవనం అనుభవిస్తారు. కాబట్టి లేరా సంఘం అంటే ఒక స్థితిలో నుండి మరో స్థితిలో పిలబడిన వారు. యూదులు వారి ప్రాచీన స్థితిలోకి నుండి యేసు దేవుని కుమారుడిగా అంగీకరించి దేవుని రాజ్యంలో పిలబడి దేవుని రాజ్యపు వాతావరణంలో బ్రతికేవారు. యూదులైతే ధర్మశాస్త్రం ఆ స్థితి నుంచి పిలబడి కొత్త నిబంధన స్థితిలోకి వచ్చి దేవుని రాజ్య సంబంధంగా వారు బతుకుతారు. అలా బ్రతికి చూపించినటువంటి వారు అపోస్తులు. అందుకే అపోస్తులు బోధ ఎందుకు సహవాసం అందరూ రొట్టె విడిచి ప్రార్థించండి ఎర్రటెక్క ఉండాలని చెప్పి గ్రంథం చెప్తుంది. వారు క్రీస్తు సంఘం అంటారు, వారు జీవాన్ని పొందిన వారు, జీవము గల దేవుని సంఘము. ఎలా జీవం గల దేవుని సంఘం ఎలా ప్రవర్తించాలో తెలియాలని చెప్పాడు పౌలు తీయబోతూ. కాబట్టి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవేశించాలి, ఏది జీవం గల దేవుని సంఘం గుర్తించాలి, ఎలా ప్రవేశించాలో తెలియాలి, ప్రవేశించింది ఎలా బ్రతకాలో తెలియాలి. అలాగే జీవితం ముగింపు వరకు కొనసాగిస్తే అప్పుడు పిలబడిన పరిస్థితిలో ఉండి ఏర్పరచుకునే పరిస్థితిలో ఉంటావు. లేకపోతే పిలబడినప్పటికి కూడా నువ్వు ఏర్పరచబడలేని స్థితిలో ఉండి నిత్యనరకానికి పాత్ర అయిపోతాయేమో చూసుకో. కాబట్టి పిలబడిన స్థితిలో ఉండి నిత్యజీవన పాత్రకు ఉండాలని తెలియజేస్తూ, యేసు దేవుని కుమారుడని క్రీస్తు అంటే అబ్రాహాం సంతానం నుంచి వచ్చి శరీర సంబంధంగా మరణం పొంది విమోచన ఏర్పాటు చేసి మృతులు లేచి తండ్రి కుడిపస్తాన దావీదు సింహాసనం కూర్చొని విమోచించబడి ఏర్పాటు చేసేవాడే దేవుని కుమారుడు అనే భావం గ్రంథం చెప్తుందని నీకు అర్థమైతే అలాగ అంగీకరించి నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందితే అక్కడి నుంచి నువ్వు బాప్తిజం పొందుత ఈ లోకంకి నీకు సిలువే పడుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ రోజు నువ్వు బాప్తిజంలో సిలువేసావనే విషయాన్ని రోమపతి ఆరోగ్యంలో క్రీస్తు సిలువకు మనానికి నీ సిలువ మనానికి రెండింటికి కంబైండ్ సంబంధం పెట్టి చెప్పి పౌలు నీ స్థితి ఎలా ఉంటుందో తెలియజేశాడు. కాబట్టి అలాగూ దేవుని కుమారుడు అంగీకరించి జీవనం పొందాలో తెలియజేస్తూ పిలబడిన స్థితిలో జీవాన్ని కలిగి ఎన్నడూ చావు లేకుండా చూసుకొని నిత్య జీవనం సిద్ధపడాలని తెలియజేస్తూ వందనాలు సమర్పించి ముగిస్తున్నా. అందరికీ వందనాలు. హలో, ఇంతవరకు సహోదరులు సంకల్పములు సంఘాల గురించి వివరించి ఉన్నారు. వారి క్రీస్తులు అమరు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్ ముగించుకునే ముందు సహోదరు మధ్యగోపారాలు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సెక్షన్ ముగించుకున్న తర్వాత
చిన్న కార్యక్రమం ఉంది. సోదరులు నెల్లూరు ఇచ్చిన ప్రభుదాస్ గారు